ఇప్పుడు ఆషాఢం స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసానికి ఏమేమి కావాలో అన్ని ఇక్కడ మనకు దొరుకుతాయి. చూద్దాం పదండి, ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తాను మీకు. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇవి మనం గుమ్మానికి వేసుకుంటే సూపర్ గా ఉంటాయి. ఇందులో చాలా కలర్స్ కూడా ఉంటాయి. అవి బాంబు తోరణాలండి. జస్ట్ బ్యాక్ డ్రాప్ కి పైన గానీ లేదంటే గుమ్మానికి సైడ్ లకు కూడా పెట్టుకోవచ్చు. వాటిలో కలర్స్ కూడా ఉంటాయి. గ్రీన్, ఎల్లో, పింక్, పర్పుల్, వైట్ పొడవులో దొరుకుతాయా? ఇంకా పొడుగ్గా కూడా ఉంటాయా? అంటే మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండి. కావాలంటే చేసిస్తారు. ఓకే, అవి సైడ్స్ మేడం గుమ్మానికి. ఓకే, గుమ్మానికి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చేది వరలక్ష్మి వ్రతం బ్యాక్ డ్రాప్స్ కి అవన్నీ సైడ్స్ కి యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇందులో మోడల్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి సూపర్ గా ఉన్నాయండి. మంచి మంచి కలర్స్, డార్క్ కలర్ అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి. అసలు ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి, ఎంత దగ్గరగా గుర్తులుగా చాలా బాగున్నాయి చూడండి. నిజంగా నేను ఇంతవరకు చాలా వీడియోస్ చేశాను కానీ ఇంత బాగా డీటెయిలింగ్ గా మాత్రము ఎక్కడా చూడలేదండి. చాలా బాగున్నాయి. చాలా దగ్గరకే ఉందన్నమాట. ఒక్కొక్క దగ్గర చూసిన దగ్గర ఏంటంటే గ్యాప్ ఉంటాయి అనమాట. అలా లేకుండా చాలా నీట్ గా ఉన్నాయి, గుర్తులాగా కనిపిస్తున్నాయి చూడండి. చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ డ్రాప్ చూడండి. మనం ఇలా కావాలంటే ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఫ్లవర్స్ తోని. ఇంకా ఇదంటే గృహప్రవేశాలకి అయితే చాలా బాగుంటుంది. అటుపక్క చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో. కస్టమైజేషన్ కూడా వస్తుందండి అలాంటివి. వాటిలో హౌస్ డెకరేషన్ కి గానీ సీమంతానికి మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. సత్యనారాయణ స్వామి వ్రతానికి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. వాటిలో బ్యాక్ డ్రాప్స్ కూడా మంచి మోడల్స్ గా మంచిగా ఉంటాయి. అట్లాగే ఫ్లవర్ డెకరేషన్ కి కూడా మీకు కస్టమైజేషన్స్ లో ఇస్తారు. ఓకే, ఇంకా అంటే మేము మాకు కావాల్సిన మోడల్ లో మేము చెప్పిన డిజైన్ లో కస్టమైజేషన్ వస్తుంది మేడం. ఏది అడిగినా చేసేస్తారు. పూజా రూమ్ కి యూజ్ చేసుకునే ఇవన్నీ పీటలు అన్నమాట. అంటే ఇప్పుడు కింద ఎవరు కూర్చోలేకపోతున్నారు కాబట్టి ఇలాంటి పీటలు యూజ్ చేస్తున్నారు. అమ్మవారు నిజంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది చూడండి. ఇవన్నీ వాల్ స్టిక్కర్స్ అన్నమాట. కలశంలో అమ్మవారు ఉంది, తర్వాత లోటస్ లో అమ్మవారు ఉంది చూడండి. చాలా సూపర్ గా ఉందండి. నిజంగా చెప్తున్నాను, కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్ గా చూస్తే మాత్రము చాలా నీట్ గా డీటెయిలింగ్ గా ఉంది. డిజైన్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. ఇది చూడండి, శ్రీచక్రము, మనకి గోవింద నామాలు, శంకు చక్రాలు కూడా లభిస్తాయి వీళ్ళ దగ్గర. మనం కావాలంటే చెంకితో డెకరేట్ చేసుకోవచ్చు, ఫ్లవర్స్ తో చేసుకోవచ్చు. తర్వాత తీసేసి కూడా మళ్ళీ యూస్ చేసుకోవడానికి బాగా ఉంటుంది. ఇది గృహప్రవేశాల టైంలో ఇది పెడితే చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర మనకి పూజా మందిర్ కూడా ఉంది చూడండి, ఎంత బాగుందో. చిన్నగా మనకు ఏ సైజ్ కావాలన్నా కూడా చేసిస్తారు. చూస్తున్నారు కదా, ఈ పూజా మందిరానికి చిన్న డోర్స్ కూడా ఉన్నాయి. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మనకు బయట ఎక్కడో తీసుకోకర్లేదు. ఈ షాప్ కి వచ్చామంటే మనకు A to Z అన్ని లభిస్తాయి ఇక్కడ. ఇవే కాకుండా దీనికంటే చిన్న సైజు ఉంది, దీనికంటే పెద్ద సైజు కూడా ఉంది. చిన్న సైజు ఇదండి, తర్వాత దానికంటే పెద్ద సైజు ఇది. ఇవి స్మాల్ హ్యాంగింగ్స్ అండి. బ్యాక్ డ్రాప్స్ కి కానీ లేదంటే పైన మనం పెట్టుకున్న వాటి అక్కడక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి కానీ హౌస్ లలో మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ మకర తోరణాలు గుమ్మానికి పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ స్మాల్ హ్యాంగింగ్స్ ఫ్లవర్స్ ది చాలా బాగుంటాయండి. మొత్తం క్లాత్ తోనే ఉంటాయి, ఆర్టిఫిషియల్ గా మంచిగా అనిపిస్తాయి. ఇవన్నీ దేవుని మాలలు బాగుంటాయి. ఇవన్నీ బ్యాక్ డ్రాప్స్ కి పెట్టుకోవచ్చు. అలాగే నార్మల్ గా హౌస్ వార్మింగ్ కి ఇక దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి హ్యాంగింగ్స్ అనేవి. బనానా ట్రీస్ అండి, ఆర్టిఫిషియల్ గా ఉంటాయి, చాలా బాగా అనిపిస్తాయి అనమాట. మనం ఒకవేళ ఏదైనా పూజలో అలా సైడ్ లకు పెట్టుకుంటే రియల్ ట్రీస్ ఎట్లా పెట్టుకున్నామో అట్లా అనిపిస్తుంది. బాగుంటాయండి చూడ్డానికి. వాష్ కూడా చేసుకోవచ్చు అండి. వాష్ ఇవన్నీ ఇప్పుడు శ్రావణ మాసానికి వచ్చినాయండి, న్యూ ఐటమ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం చూడ్డానికి వరలక్ష్మి వ్రతానికి కానీ చేసుకోవడానికి మొత్తం అన్ని డెకరేటెడ్ గా అంత బాగుంటాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి. చాలా అందంగా కనిపిస్తుంది అండి వరలక్ష్మి వ్రతానికి. జస్ట్ మనం దీనిపైన కొబ్బరికాయ పెట్టుకొని అలంకరించుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంది చూడండి. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి అన్ని కొత్త మోడల్ వచ్చాయి చూడండి. ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా న్యూ మోడల్స్.
ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు హోమగుండాలు గాని, లేకుంటే పెళ్ళిళ్ళప్పుడు రోలు, రోకలు ప్రతి ఒక్కటి వస్తాయండి. మీకు రెంట్‌కి గాని, దేనికైనా పర్లేదు. అన్ని వస్తువులు దొరుకుతాయి. చూడండి లోటస్ వెల్వెట్ తో తయారు చేసి మంచి సన్నని బీట్స్ ఇచ్చారు. సింగిల్ కావాలంటే సింగిల్ ఇస్తారు, లేదంటే ప్యాకెట్ కావాలంటే ప్యాకెట్ ఇస్తారండి. ఇప్పుడు మనము శ్రీ గాయత్రి పూజా స్టోర్ 3rd ఫ్లోర్ లో ఉన్నాము. ఇక్కడ మనకు శ్రావణ మాసంలో చేసుకునే పూజలకు సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకు అవైలబుల్ లో ఉన్నాయి. ఈ స్టోర్ వచ్చి కేపీహెచ్పి కాలనీ కుక్కడపల్లిలో ఉంది. అవి బనానా ఇది మేడం ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. చాలా బాగా అనిపిస్తాయి. బనానా ట్రీస్ కి అట్లా పెట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ గా. ఇక్కడ మనకి పూజలకు సంబంధించిన మ్యాట్స్ కూడా లభిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన డాల్స్ అన్ని ఉన్నాయి. చాలా బాగున్నాయి. అమ్మవారు చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఇందాక చూసిన స్టిక్కర్స్ ఉన్నాయి కదా, వాల్ స్టిక్కర్స్, ఇవి చూడండి. పూజల టైంలో ఈ స్టిక్కర్స్ తో మనము రంగోలీ లాగా కూడా వేసుకోవచ్చండి. చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనది గాయత్రి పూజ స్టోర్. మన అడ్రస్ వచ్చేసి మీకు JN2 దగ్గర ఐసిఐసి బ్యాంక్ లైన్ అండి. 100 మీటర్స్ లోపలికి వస్తే గాయత్రి పూజ స్టోర్ అని ఉంటుంది. మీకు అన్ని అవైలబుల్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి.